చాలా మంది రాశి ఫలాలు చూసుకొని పనులు ప్రారంభిస్తారు. ఇలా చేయాలి కూడా. అయితే ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే, మేషరాశి. ఈ రాశి వారు వారి వారి రంగాల్లో రాణిస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. వెంకటేశ్వర దర్శనం మంచిది. వృషభ రాశి. అనుకున్న పనులు చేస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. ధైర్యంగా ఉండాలి. ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. విష్ణు సహస్రనామాలు చదవాలి. మిథున రాశి. ఈ రాశి వారు కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. కీలక వ్యవహారాల్లో ముందడుగు పడే అవకాశం ఉంది. ఉత్సాహంగా పని పూర్తి చేస్తారు. శ్రీరామ నవమిని జపిస్తే మంచి జరుగుతుంది. కర్కాటక రాశి. ఈ రాశి వారు ప్రారంభించిన పనులకు ఆటంకం కలగకుండా ముందుకెళ్లాలి. జాగ్రత్తగా వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వచ్చే అవకాశం ఉంది. శివ స్తోత్రం చదవాలి. సింహరాశి. ఈ రోజు ఈ రాశి వారికి కలిసి వస్తుంది. కొన్ని ఘటనలు మీరు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటే మంచిది. ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. కన్యా రాశి. ఈ రాశి వారు ఈ రోజు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించే అవకాశం ఉంది. బుద్ధితో వ్యవహరించాలి. ప్రసన్నాంజనేయ స్వామి పారాయణం చేస్తే మంచిది. తులారాశి. ఈ రాశి వారు మంచి మనసుతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలని ఇస్తాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సుఖ సంతోషాలతో గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనాలు ఉంటాయి. శ్రీ గణపతి ఆరాధన చేస్తే మేలు జరుగుతుంది. వృశ్చికం. ఈ రాశి వారికి కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు. గోసేవ చేస్తే పుణ్యం ఉంటుంది. విష్ణు సహస్రనామం చదవాలి. ధనుస్సు రాశి. ఈ రాశి వారు ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్నది చేస్తారు. నచ్చిన వారితో ఆనందాన్ని పంచుకుంటారు. అవసరానికి సహాయ సహకారాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. దుర్గా స్తోత్రం చదవాలి. మకర రాశి. ఈ రాశి వారు వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో బుద్ధితో నడుచుకోవాలి. ప్రారంభించబోయే పనుల్లో ఇబ్బందులు పెరగకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. సమయం వృధా చేయకుండా ముందుకెళ్లాలి. దుర్గాదేవిని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి. కుంభరాశి. ఈ రాశి వారికి సకాలంలో పనులు పూర్తవుతాయి. వారి వారి రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా సుఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీనరాశి. ఈ రాశి వారికి సంతోషకరమైన వార్త వినే అవకాశం ఉంది. ఆత్మీయులను కలుస్తారు. సానుకూల వాతావరణం ఉంటుంది. వివాదాల్లోకి వెళ్లకుండా ఉండాలి. అమ్మవారి దర్శించుకుంటే మంచి జరుగుతుంది.